మనిషితనాన్ని నిండుగా నింపుకున్న మనుషులు రేపు పొద్దుగట్ల కల్లా ఉంటారో పోతారో తెలియదు. ఇలా తెలంగాణలో శవాలు మోయని పరిస్థితి కనిపిస్తుంటే అట్టడుగు మనిషికి గౌరవం మర్యాద దక్కితే అది నాగరికత. నిజమైన హిందువులు కూడా అది దక్కలేదు. వీళ్ళకి కావాల్సింది నకిలీ హిందూ అంటే మనువాద బీజేపీ రాజ్యాంగంలో ఆ రెండు పదాలు ఎక్కబెట్టి మనం విగ్రహం జైపూర్లో ఉన్న రాజస్థాన్ జైపూర్లో ఉన్న హైకోర్టులో మనం విగ్రహం పెట్టింది కాబట్టి చంద్రచూడు తీర్పులు అట్లే వస్తాయి, మన రమణ తీర్పులు అట్లే వస్తాయి. నువ్వు ఎన్నికలే చట్టంగా నిర్వర్తించలేదు, ఎన్నికల మీద విశ్వాసం కలిగించలేదు, అదే శత్రువుని కౌగిలించుకున్నావు కదా ట్రంప్ చెప్పిండని పోయి వదలకుండా కౌగిలించుకున్నావు కదా పాకిస్తాన్. కానీ ఆదివాసీ చరిత్రలో ఎప్పుడైనా ఆయుధాన్ని వదిలిపెట్టిండని చెప్పండి. అన్నదుంటే తెలంగాణ రాష్ట్రం విఫల రాష్ట్రంగా మారకుండా ఉండేది భయభక్తితోటైనా టీఆర్ఎస్ వారు పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఉన్న సందర్భం ఏంటో మనందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇందాక వేదిక మీద పాడిన పాటలు, ఆడిన ఆటలు ఒక పెద్ద విశాల ప్రపంచాన్ని మన ముందు ఉంచింది. అట్లనే ఒక మాటలో చెప్పాలి అంటే తడి ఆరిపోయిన గుండెలు అంటాం కదా, కన్నీరు తొలగిపోయి కంట్లో బహుశా ఇప్పుడు ఏడుస్తానికి కూడా కన్నీరు ఉందో లేదో తెలియని స్థితికి చేరుకుంది. తెల్లారి లోపల ఎంతమంది మన ముందు మంచి పువ్వులుగా వికసించిన వ్యక్తులుగా మనిషితనాన్ని నిండుగా నింపుకున్న మనుషులు రేపు పొద్దుగట్ల కల్లా ఉంటారో పోతారో తెలియదు. ఏడ్చినాము ఏంట కొద్ది కదా. ఇలా తెలంగాణలో శవాలు మోయని పరిస్థితి కనిపిస్తుందా? ఒక విషాదం, మనిషి మోయని ఒక పెద్ద విషాదం అంతా విస్తరించింది. ఒక సంఘటన మరవక ముందే దాన్ని మించిన గుండెని పిండి వేసే ఇంకో సంఘటన మన కళ్ళ ముందు వారిపోతూ ఉంది. వీళ్ళంతా ఎవరు? నిజంగా అన్న భుజాల మీద ఉన్న గొంగలైనా గజ్జలైనా లేకపోతే మన ముందు ఒక నల్లటి రాయిని బద్దలు చేయగలిగే ఒక చిన్నటి శబ్దం, కరుపు ఉదయాన్ని కూడా కరిగించే ఒక అద్భుతమైన అరుణోదయ రాగాలు దేని గురించి? ఎంత శైథిల్యమైనటువంటి ఉదయాలను నేనేసుకుంటే ఆ పాటలు వస్తాయి. అది తాతయ్య కానించి ఇప్పటి వరకు కొనసాగిన నేపథ్యంలో ఒకటి మర్చిపోయేలోపు ఒకటి మోయలేని బరువంతా వస్తూ ఉంది. నిజంగా అది మోయగలుగుతామా? మోయగలిగే శక్తిని మనం నిలుచుకున్నామా? సమాజంగా స్పందిస్తున్నామా? ఓ సంఘటన జరిగిన తర్వాత అయ్యో పాపం అనేటటువంటి ఒక స్వభావమైన మనలో ఉందా? మనం ఊళ్ళలో ఉన్నాము, ఊళ్ళ నుంచి వస్తున్నాము, ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, అసలు స్పందిస్తున్నామా? వాట్సాప్ లో వస్తే ఒక లైక్ కొట్టేసి వదిలేస్తున్నామా? అయ్యో లైక్ కొట్టు కూడా ఎవరైనా పట్టుకుంటారని వదిలేస్తున్నామా? వీలైతే నా బాధ్యత ఫార్వర్డ్ వరకు చేసి వదిలేస్తున్నామా? అంతా మన భావోద్రేకాలన్నీ ఒక చిన్న సోషల్ మీడియా జేబులోని సెల్ ఫోన్ చుట్టూ బంధించుకొని అసలైన మనుషులందరినీ ఎక్కడైనా ఎత్తుకుంటూ పోదాము. ఇవాళ అసలైన మనిషి ఎక్కడున్నాడు? ఆ అసలైన మనిషిని వెతుక్కుంటూ ఇవాళ అరుణోదయ ఇగో ఈ బ్యానర్ మీద ఇవాళ ఒక మీటింగ్ పెట్టింది కదా. అరుణోదయ ఈ బ్యానర్ మీద పెట్టుకున్నది రాజ్యాంగ హక్కుల్లో ఎవరు గుర్తించుకుందామని? ఆదివాసీలనే కదా, మూలవాసులనే కదా. అసలు ఎక్కడైనా ఏ ప్రపంచమైనా నాగరిక ప్రపంచం అని దేన్నంటాం? అది నాగరిక ప్రపంచంగా ఎక్కడ మారుతుంది? నాగరిక ప్రపంచం అనడానికి ప్రధాన కారణం ఏంటి అంటే
అట్టడుగు మనిషికి గౌరవం మర్యాద దక్కితే అది నాగరిక సమాజం. ఆ అట్టడుగు మనిషిని నాగరికంగా లేదా గౌరవాన్ని కల్పించేందుకే చరిత్రంతా పోరాటాలు జరిగింది. ఒక పోరాటం కాదు. ఆయన మనిషికి ఒక విలువ ఉండాలి, మనిషికి ఒక గౌరవం ఉండాలి. ఆ గౌరవం కోసం ఎన్ని పోరాటాలు చేసుకుంటూ వచ్చినాం. స్పార్టకస్ చేసింది ఆ పోరాటం కాదా? మన కళ్ళ ముందు ఈ దేశంలో బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా బుద్ధుడు చేసిన పోరాటం అది కాదా? అక్కడి నుంచి పెరియార్, అంబేద్కర్ చేసిన పోరాటాలు అవి కావా? మనిషిని ఓ మర్యాదగా, ఒక గౌరవంగా, మనిషికి కొన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళు జంతువులు కాదు, క్రూరమైన వాళ్ళు కాదు. వాళ్ళకి ఒక సజీవమైన హృదయం ఉంటుంది, వాళ్ళకి ఒక మెదడు ఉంటుంది, వాళ్ళకు ఒక సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. ఉండాలి కదా అనే కదా పోరాటం చేసింది. అట్లాంటి పోరాటాలు అంటే చరిత్రను మానవీకరించేందుకు, చరిత్రకు ఒక హృదయాన్ని, మనుషులకు సమాజానికి ఒక హృదయాన్ని కల్పించడానికి మన కళ్ళ ముందు ఎన్ని పోరాటాలు జరిగినాయి. ఎన్ని పోరాటాలు జరిగితే కొంచెం ముందుకు వెళ్ళాం. ఎంతమంది త్యాగం చేస్తే మనం ఒక అడుగు ప్రయాణం చేయగలిగినాం. నిజమే, మనం చాలా పెద్ద ప్రయాణాలు ఏం చేయలే. మనం మామూలు ప్రయాణాలే చేసినాం, ఒక్కడికే ముందుకు వేసినాం. కానీ ఒక్క అడుగు కోసం ఎన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఎల్లెందులో ఇలాంటి ఒక పదగర్జన, ఇలాంటి కాలిగచ్చ గర్జన నడవడానికి ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఎంత రక్తం ఎరులై ప్రవహిస్తే ఈ చిన్నపాటి హక్కులైనా మనకు తగ్గినాయి. ఈ త్యాగాలు లేకుండా ఈ చరిత్ర మానవీకరణ జరిగేదా? సాధ్యమయ్యే పని అయ్యేదా అంటే కానే కాదు. అంటే ఒక కొమరం భీమే కావచ్చు, అంతకు ముందున్నటువంటి రామ్జీ కోటే కావచ్చు, నాగరిక సమాజం నుంచే వెళ్ళి ఆదివాసీలో ఆదివాసీ అయి తాను ఆదివాసీగానే మారిపోయి ఆదివాసీ కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు కావచ్చు. ఎన్ని పోరాటాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. వీటన్నింటి పోరాటాలన్నీ ఒకదాని తర్వాత వచ్చిన పోరాటాలన్నీ ఒక సామూహిక డిమాండ్ గా మారుతున్న క్రమంలోనే ఓ పక్కంగా దీన్ని పరాయకరించే ప్రయత్నం కూడా జరిగింది కదా. 1865లోనే మనకున్న సామూహిక హక్కుని, అడవి మీద సామూహిక హక్కుని, మన సంస్కృతి మీద, మన ఆత్మగౌరవం మీద, ఆదివాసీకి ఉన్నటువంటి ఒక సామూహిక హక్కుని పరాయకరించి దీన్ని జాతీయం చేసుకొని ఇది ఇంగ్లీష్ వాళ్ళ ఆదిలో తీసుకునే ప్రయత్నంతో మొదలైన 1865 నుంచి మొదలైనటువంటి ప్రాసెస్ నిరంతరం కొనసాగుతూ రాజ్యాంగం వచ్చే సమయానికల్లా చాలా పరాయకరించబడ్డారు. చాలా త్యాగాల తర్వాత కొన్ని డిమాండ్లు రాజ్యాంగంలోకి వచ్చినాయి. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం ఎట్లనుకోవచ్చు అంటే ఓ సజీవమైన డాక్యుమెంట్ అనుకోవచ్చు. సజీవమైన డాక్యుమెంట్ అంటే అది మనల్ని ఎప్పటికప్పుడు మన కష్టాన్ని, మన కన్నీళ్ళని తూడ్చివేయగలిగే ఒక పత్రంగా దాన్ని మార్చే ప్రయత్నం చేసింది. కాబట్టి రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో ఆదివాసీలకు కొన్ని హక్కులు, దళితులకు కొన్ని హక్కులు, అప్పటిదాకా వేల సంవత్సరాలుగా నెట్టివేయబడ్డ ఒక సమాజానికి ఆర్టికల్ 17 ద్వారా మనిషిని గౌరవించాలి, గుర్తించాలి అనేది రావడం వెనకాల ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు ఆర్టికల్ 17 వెనకాల వచ్చినాయి. చిన్నదే కావచ్చు, కులాన్ని నిషేధించింది అని చెప్పవచ్చు ఆర్టికల్ 17, అంటరానితనాన్ని నిషేధించింది అని చెప్పవచ్చు. కానీ దళితులు అంటరానితనాన్ని నిషేధించింది అని చెప్పడానికి ఈ దేశానికి ఓ సిగ్గుగా అనిపిస్తలేదా? ఈ దేశంలో మనుషులు సమానంగా చూడలేదు. రాజ్యాంగం ఇప్పుడు చెప్పింది ఇప్పటి నుంచి ఇక్కడ ఈ మనుషులు సమానంగా చూస్తామని చెప్తే మన 2000, 3000 చరిత్ర ఎంత సిగ్గుపట్టిన చరిత్ర. అది ఎగ్జాంపుల్ కాదా?
ఎంత అనాగరికంగా ఈ భారతీయ సమాజం ఉందో, మనవాద సమాజం ఉందో ఆర్టికల్ 17 చరిత్ర వెలికి పోతే అర్థమవుతుంది కదా. అసలు ఈ దేశం మూలవాసులు అని చెప్పడానికి రాజ్యాంగ షెడ్యూల్ చెప్పేంత వరకు మనకు తెలీదా? ఇన్ని త్యాగాలు చేస్తే ఈ రాజ్యాంగం వచ్చి అప్పుడు అనుకున్నాం కొన్ని అంశాలని అనుకున్నాం. ఆ కొన్ని అంశాలు ఎట్లొచ్చినాయి? నిజంగా ఇవాళ ఉన్న కాలం దగ్గరికి వస్తే ఈ రాజ్యాంగం ఓ సామాజిక పరివర్తనకు చెందిన ఒక పత్రము అన్నారు, మామూలు అనలే. ఏ రాజ్యాంగం కూడా ఏం చేయకూడదో చెప్పొదిలి పెడుతుంది, కానీ భారత రాజ్యాంగం ఏం చేయాలో చెప్పింది, ఏం చేయాలని చెప్పింది. మార్గదర్శిగా మాత్రమే ఉండదలుచుకోవాలి భారత రాజ్యాంగం. ఇంకో అడుగు ముందుకేసి ఇది చేస్తావా చెయ్యవా, ఇది చేయాల్సిన బాధ్యత నీదే అని చెప్పింది ప్రభుత్వానికి ఒక హృదయాన్ని ఇచ్చింది. భారత రాజ్యాంగం చేసిన పని ప్రభుత్వానికి ఒక హృదయాన్ని ఇచ్చింది. ప్రభుత్వం అంటే ఏంటి? పోలీస్ స్టేషన్లో లాఠీ, అప్పటిదాకున్న పేరు పోలీస్ స్టేషన్లో లాఠీకి ఉన్న పేరేంటి? గుంజకు రావడం, కొట్టడం. లాఠీకి ఉన్న పేరేంటి? కొరడా ఉన్న పేరేంటి? కొరడా ఏం చేస్తుంది? మనుషుల తోలు వస్తుంది. లాఠీ ఏం చేస్తుంది? మనుషుల వీపు బలగొడుతుంది. రాజ్యం ఏం చేస్తుంది? లాండ్ ఆర్డర్ అని చేస్తుంది. అదే రాజ్యం అంటే లాండ్ ఆర్డర్ కాదుగా, రాజ్యం అంటే ఈ పనులు చేయాలరా అని చెప్పిన ఒక భారత రాజ్యాంగం ఆదేశ సూత్రాలు తన హృదయాన్ని తన వేల సంవత్సరాలుగా ఈ ప్రజలు కష్టపడి దేనికోసమైతే కన్నీళ్ళు కార్చిరో, దేనికోసమైతే రక్తదానం చేసిరో దాన్ని ఆదేశ సూత్రాలు పెట్టింది. సరే, దాని వెనకాల చాలా కుట్ర జరిగి ఉంది. అది ప్రాథమిక హక్కులో కాకుండా ఆదేశ సూత్రాలకి నెట్టివేయడంలో చాలా మంది దుర్మార్గమైనటువంటి పాత్ర పోషించింది. కానీ ఆమె వచ్చింది, ఇక ఈ దేశం ఈ పనులు చేయాలని రాజ్యాంగం చెప్పింది. కాబట్టి ఈ ఆదేశ సూత్రాలు ఇంకా అమలు చేస్తే సమాజం మారుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని సామాజిక విప్లవ డాక్యుమెంట్ అని కూడా అన్నారు. సామాజిక విప్లవత్వం అన్నారు. అంతలాగా పోయింది. ఎట్లా పోయింది? దానికల్లా రాసుకున్నారా? అంబేద్కర్ తన కళలో పుట్టి తన కళలో వెంటనే రాసేసే కాదు కదా. అనుభవం అంబేద్కర్ వెనకాలని అనుకోవాలి, రాజ్యాంగ సభ వెనుక ఉన్న అనుభవాలు, దాంట్లో ఉన్న మహిళల అనుభవాలు, ఇవన్నీ వచ్చేప్పుడు చేరుకున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటమే లేకపోతే కౌలుదారి చట్టం వచ్చేదా? కౌలుదారి చట్టం, ఇనాందారి చట్టం పోయేదా? అసలు భూముల్ని అనేక జాగీర్లు అన్నా కదా, భూస్వామ్య పేరెకరాలు, లక్షల ఎకరాలు మీరు పోరాటం చేశారు కదా. ఇక్కడ సాయుధ పోరాటం ఒక్కొక్కరికి 2 లక్షల ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 20,000 ఎకరాలు మొదలవుతాయి కదా. దీన్ని ఎంత కొట్టేసింది? సమానత్వ పత్రాలంటే ముందు కొట్టివేయబడాలి, జాగీర్దారి చట్టాన్ని కొట్టిపడవేయాలి. దాన్ని అవాయిడ్ చేసేటటువంటి విధంగా రాజ్యాంగం ఎంత అవకాశం ఇచ్చింది అంటే తెలంగాణ సాయుధ పోరాటం రాకపోతే ఆ చట్టం వచ్చేదే కాదు. అన్ని వేల మంది త్యాగం చేస్తే ఈ భూమి నీ సొత్తు కాదు, ఇది అందరి సొత్తు, చాలా భూమి పంపటం జరగాలి అనేటటువంటిది భూమి మీద హక్కు, ఆత్మగౌరవం మీద హక్కు, వీటి మీద జరిగిన అంతిమంగా విముక్తి కోసం జరిగిన హక్కులన్నీ సరిగ్గా రాజ్యాంగం రాసేటప్పుడు వేలాది మంది త్యాగంతో అందులో కనపడ్డారు. వేల మందిని నరుకుతుంటే సెక్యులర్ ఉత్తగేది రాలేదు. ప్రపంచమంతా సోషలిస్ట్ గాళ్ళలో ఒక్క మాట చెప్పొచ్చు, రాజ్యాంగ పీఠికలో కొన్ని మాటలు అంటాం, రాజ్యాంగ పీఠికను చదువుతూ ఇది చాలా విలువైందంటాం, దీన్ని మార్చలేమంటాం. ఇప్పటి వరకు కూడా న్యాయమూర్తులందరూ కూడా ఈ పీఠికను మార్చడానికి వీలేదు అని చెప్తున్నారు. దీన్ని మార్చాలి అని ఒకరు అంటున్నారు. సోషలిజం, సెక్యులరిజం మాకు నచ్చని పదాలు, వీటిని చేసేయాలంటున్నారు. ఆ పార్టీ తన రాజ్యాంగంలో బీజేపీ తన రాజ్యాంగంలో ఆ 2 పదాలు ఎట్టబెట్టింది. ఆ పార్టీ సొంత రాజ్యాంగంలో ఆ పదాలు ఎట్టబెట్టుకుంది. ఇప్పుడు మీరు తీసుకొట్టండి నెట్లో ఆ పార్టీ ప్లాన్, ఆ పార్టీ మేనిఫెస్టో, ఆ పార్టీ కాన్స్టిట్యూషన్ కొట్టి చూడండి. భారత రాజ్యాంగాన్ని నకిలీ పీఠికను బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇంకా సాగు ముందుకేసి గాంధీ సోషలిజం పెట్టుకున్నారు.
ఇది కాదు, దీని వెనకాల అద్భుతమైన త్యాగం ఉంది. భగత్ సింగ్ చనిపోయాడు. భగత్ సింగ్ చనిపోతాడు, ఆ రోజు ముందు తీస్తాడు. నెక్స్ట్ తీయాల్సింది ముందు తీస్తున్నారు. ఆ త్యాగం మనకు తెలుసు. భగత్ సింగ్ చరిత్ర మీకు చెప్పాల్సింది కాదు, మీరు అనుభవించిన వారు, మీకు తెలిసిన వారు. కానీ ఆయన ఉరిదీసి తెల్లారే అంటే వాస్తవానికి ఉరిదీయడానికి కారణం ఏంటి అంటే కరాచీ సదస్సు అనేది ఒకటి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కరాచీ సదస్సు రేపు కలగబోతుంది. దేశమంతా ఒక విప్లవం జంకా మోగింది. భగత్ సింగ్ విడుదల కోసం రేపు కరాచీలో జరగబోతున్న సమ్మేళనం దాన్ని ముంచివేస్తుందనేది కూడా ఉంది. కాబట్టి దానికంటే ముందు ఆయన ఉరి తీయాలని ఎప్పుడో జరగాల్సింది ఆయన ఉరి తీసి సార్ దాన్ని కూడా మారుస్తున్నారు అనుకోండి. లెనిన్ పుస్తకం పట్టుకొని ఉరికంబానికి ఎక్కిన భగత్ సింగ్ ని లెనిన్ పుస్తకం తీసి చేతిలో భగవద్గీత పెట్టేది. భగత్ సింగ్ ఏంటి, భగవద్గీత పుస్తకం ఏంటి? భగత్ సింగ్ లెనిన్ పుస్తకం పట్టుకొని ఉరిపోయే దగ్గరికి పోయాడు. ఆ ఉరిపోయే క్రమంలో ఆ ఉరియడానికి ముందు భగత్ సింగ్ తన అద్భుతమైన రచనలో ఒక రచన, తన దేశం ఎట్టుండాలో అంతకుముందే జైల్ డాక్యుమెంట్ లో ఉన్నాడు. ఈ దేశం ఎట్టుండాలో చెప్పిన దాంట్లో ఇవాళ రాజ్యాంగ పీఠంలో చెప్పిన అంశాల్లో 95% ఈ దేశం ఎట్టుండాలో భగత్ సింగ్ జైల్ డాక్యుమెంట్ కనిపిస్తారు. సరిగ్గా ఉరి తీసిన తర్వాత మరుసటి రోజే కరాచీ సదస్సులో భగత్ సింగ్ ఏం చెప్పాడో అవి కరాచీ సదస్సులో కరాచీ తీర్మానం అని కాంగ్రెస్ పార్టీ చేసింది. కరాచీ తీర్మానమే భారత రాజ్యాంగంలో ప్రియాపిల్గా మారింది. ఇది ఉత్తగేం రాలా. అంటే మన వెనకాల జరిగిన ఎంత మదనం, ఎంత త్యాగాలు, పరంపర వీటికి వచ్చినాయి. సాయుధ పోరాటం ఇంట్లో ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని నిజంగా అమలు చేస్తే, ఈ రాజ్యాంగం చాలా ఈ విప్లవకర రాజ్యాంగాన్ని వాళ్ళు అడ్డుపడకుండా కొనసాగిస్తే ఇవాళ మనకి కన్నీటి చుక్కలు, ఈ బాధలు, ఈ కడుపు కోత, 6 నెలల పాపను ఒళ్ళో పాలదాగే పాపని బుల్లెట్ దెబ్బతీసే పరిస్థితి వచ్చేదా? భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తాన్న కావల కుక్కలు కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు దాన్ని బుక్కాయిస్తే, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా హననం చేస్తుంటే రాజ్యాంగాన్ని అమలు చేయమని మా ఉద్యమాలు. రాజ్యాంగంలో చాలా సందర్భాలు ఏ రాజ్యాంగమైన కొన్ని పొరపాట్లు కలిగి ఉంటుంది, ఏ రాజ్యాంగమైన కొన్ని లోటుపాట్లు కలిగి ఉంటుంది. ఆ లోటుపాట్లను సవరించేది ఎవరు అంటే ప్రజా ఉద్యమాలు మాత్రమే. ఆ ప్రజా ఉద్యమాలు చేసినప్పుడే ఆ రాజ్యాంగం అమలు జరుగుతుంది. ఆ పోరాటాల వల్లనే రాజ్యాంగంలో ఎక్కడైనా లోపాలు జరిగితే ఆ లోపాలు సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. కాబట్టి భూ సంస్కరణ చట్టాలు వచ్చినా పోరాటాల వల్లనే వచ్చినాయి, ఆదివాసీ చట్టాలు వచ్చినా పోరాటాల వల్లనే వచ్చినాయి. అంటే భారత రాజ్యాంగాన్ని అమలుపరుచుకునే క్రమంలో చాలా దురదృష్టం ఏంటంటే చట్టం రావడానికి మనం ఎంత త్యాగం చేయాలని, చట్టం అమలు చేసుకోవడానికి అంతకంటే ఎక్కువ త్యాగాలు చేస్తున్నాం. ఈ దేశం మనం ఏ రోజు ఆదరించినమో ఆ రోజు కథమే. మనం ఆదరించి నిద్రపోతున్నామో ఆ లోపు దోపిడీ శక్తులు ఏం చేయాలి అంటే ఒక చట్టం రావడానికి త్యాగం చేయాలి, ఆ చట్టాన్ని అమలు చేసుకోవడానికి అంతకంటే ఎక్కువ త్యాగాలు చేయాలి. రాజ్యాంగం రావడానికి త్యాగాలు అయినాయి, రాజ్యాంగాన్ని అమలు పరచుకోవడానికి ఇది త్యాగాలు వచ్చినాయి. నక్సల్బరీ పోరాటం ఎక్కడి నుంచి ఎక్కడికి, రాజ్యాంగాన్ని అమలు పరచుకోవడానికి చేసిన త్యాగాలు. ఈ రాజ్యాంగం ఇది కావాలని చెప్పింది. ఈ దేశం మా దేశం ఎంత గొప్పగా ఉండాలి, సమానత్వ స్థితికి ఎక్కడ చేరుకోవాలని చెప్పిన నక్సల్బరీ రాజకీయాలు ఎందుకు వచ్చినాయి? రాజ్యాంగాన్ని అమలు పరచడం, రాజ్యాంగాన్ని విస్తృతి చేయమని. అంతకుమించి ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది పరివ్యాప్తి కావాలని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పసికందుగానే 6 నెలల పాపను తల్లి ఒళ్ళో పెట్టిన 6 నెలల పాపను ఎంతైతే బుల్లెట్ గాయాలతో చంపిందో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పురిటిలోనే చంపివేసింది ఎవరు? ఈ దేశ రాజ్యాంగాన్ని చంపివేసింది ఎవరు? ఈ దేశ విముక్తి ఎవరి నుంచి ఎవరికి జరగాలి? జరగకపోగా ఈ స్థితిలో ఇన్ని రకాల ఉద్యమాలు, విప్లవాలు రావడానికి
మీరు రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పాలక వర్గాలు చేసిన వైఫల్యమే. ఆ వైఫల్యం మేము మరిన్ని త్యాగాలు చేయటానికి, హిందీ ప్రజలు మరిన్ని త్యాగాలు చేయటానికి వాళ్ళు కావలసిన మార్గం వల్ల ఎంచుకున్నారు. ఈ మార్గం ఉత్తమ మార్గం కాదు. ఇది సామూహికంగా ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రేమతో ఒక 10 మంది కలిసి పరిష్కారంతో అత్యంత ప్రేమపూర్వకంగా సామూహికంగా ఏర్పడుతున్న ఓ అద్భుతమైన ఉద్యమం నక్సలైట్. ఇది ప్రేమతో పుట్టిన ఉద్యమం, పేదవారి పట్ల ప్రేమతో పుట్టిన ఉద్యమం. ఇది ఎవరు అణచివేస్తే ఆగదు, ఏదో చేస్తే ఆగదు. ఎందుకంటే మీరు కొన్ని విషయాలు గమనించాలి. నిన్నటికి నిన్న అంటే ఈ వారం లోపల అమిత్ షా నిజామాబాద్ వచ్చాడు. నిజామాబాద్ సభలో ఎదిరించింది. రాజ్యాంగంలో ఓ అత్యున్నత స్థానంలో హోంమంత్రిగా ఉండి బెదిరించింది. భాష చూసిందా, బాడీ లాంగ్వేజ్ చూసింది అమిత్ షాది. ఏ సినిమాలో ఏ విలన్ కూడా అట్లాంటి క్రూరమైన మనస్తత్వాన్ని బయటపెట్టలేదు. బెదిరించింది. ఎట్లాంటి మాటలు, ఆదివాసుల్ని చంపుతున్నారు, చేతివేళ్ళు నరుకుతున్నారు, కాళ్ళను విరగొడుతున్నారు, మావోయిస్టులు నక్సలైట్లు నరుకుతున్నారు, విరగొడుతున్నారు, చంపుతున్నారు. ఈ దేశంలో 1947 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో 8 కోట్ల మంది నిరాశ్రయులైతే అందులో సగానికి సగం ఇగో ఈ ఆదివాసీ బిడ్డలు. మీ ప్రాజెక్టుల కోసం, మీ పరిశ్రమల కోసం, మీ అభివృద్ధి కోసం భూములు, ఇళ్ళు, పిల్లల్ని వదులుతున్న వాళ్ళు ఎవరన్నా ఊరు వంటి ఆదివాసీ. నిన్నటికి నిన్న కదా అమిత్ షా, నీ గవర్నమెంట్ వచ్చినాకనే కదా తెలంగాణలో 7 మండలాల పోలవరం ముప్పు మీద 3 లక్షల మంది ఆదివాసీలను ఉంచుతున్న క్రమంలో వాళ్ళందరినీ వేదికలు చేసింది అమిత్ షా ప్రభుత్వం కాదా? చిన్న తెలంగాణ ఇవ్వండి అంటే చాలా ప్రాణాలు పోయేటట్టు చేసింది కదా. తెలంగాణ ఇవ్వండి అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అని చెప్పినారు కదా. 7 మండలాలను ఒక్క ఊరు కూడా మార్చడానికి వీలేదు కదా. 7 మండలాలని ఒక చిన్న ఆర్డినెన్స్ తెచ్చి 7 మండలాలని 3 లక్షల మంది ఆదివాసీ ప్రజల్ని ఉంచినావు కదా. ఇప్పుడు ఎవరు ఆదివాసీని చంపింది? దండకారణ్యంలో ఎవరు ఆదివాసీని చంపింది? దండకారణ్యంలో దండవాడ నుంచి మొదలుకుంటే ఇండ్లు తగలబెట్టుకుంటే 100,000 ఇండ్లు తగలబెట్టింది ఎవరు? ఇందులో ఉన్న మీ ప్రభుత్వమే పంచిన భూమి తాలూకా పట్టాలు కూడా కాల్చివేసింది మీ సాల్వాలు కూడా మీ డిఆర్డీ దళాలి కాదా? కాదా? ఎవరు? మీరు కొడుతుంటే, చంపుతుంటే, నానా ఇంట పెడుతుంటే ఖమ్మం జిల్లా మొత్తానికి ఆ కోయలు ఇప్పటికి ఇక్కడ దాకా పారిపోయి బతుకు జీవుడాన్ని వచ్చి అన్నముద్ద దొరకని స్థితిలో ఈ ప్రాంతాన్ని తరలించింది మీ ప్రభుత్వాలు కావా? ఆదివాసీలను అడుగడుగున రక్కసి కోలల్లో చంపింది ఎవరు? ఒరిస్సాలో కందమాల నుంచి మొదలుకుంటే అడుగడుగున ఎవరు? మీ తిరుపతి మాత్రమే తిరుపత, మీ అయోధ్య మాత్రం అయోధ్యనా? ఆదివాసీల్లో ఆదివాసీ దేవతలు ఉన్నారు కదా. ప్రతి కొండకు నందగా కొండ ఒక దేవుడిలో భావిస్తారు కదా. కొండనే కొండ కొడుతున్నారు కదా. ఇంకెక్కడ దేవుడైనా ఆదివాసీలకు దేవుడు ఉంటారా? ఆదివాసీలకు సంస్కృతి ఉండదా? ఎవరు తెలిసింది? పోతూ ఒక మాట అంటాడు ఆయన. నేను చెప్పిపోతున్నా, ఇదే మాట, నేను చెప్పిపోతున్నా, రేపు దీన్ని నక్సలైట్ల అడ్డాగా పారిపోయే వచ్చే నక్సలైట్ల అడ్డాగా మాట్లాడతావా రేవంత్ రెడ్డి? మీ మహేష్ కుమార్ గౌడ్ చర్చలు అంటారా, శాంతి అంటారా అని హెచ్చరిక చేసిపోతున్నా అన్నట్టు స్వయంగా అమిత్ షా. ఊహిస్తామా? ఖచ్చితంగా ఇది తెలంగాణ మనుషులకు, మానవీయమైన మనుషులకు అడ్డాని. ఎందుకంటే ఇవాళ దండకారంలో ఎంతమంది చనిపోతుంటే మా హృదయం ఎందుకు పగిలిపోతుంది? దండకారణ్యం తల్లిపేకు తెలంగాణలో ఉందిరా నాయన. దండకారణ్యం తల్లిపేకు ఎక్కడుంది? దాని నాయన ఎక్కడుంది అసలు? ఇవాళ ఈ తెలంగాణ తెలుగు సమాజంలోనే ఉంది కాబట్టి నేను స్పందిస్తా. కాశ్మీర్లో చనిపోయిన స్పందిస్తా,
అక్కడ ఏకంగా 20,000 మంది పిల్లలు చంపారు కదా గజాలో. ఇజ్రాయెల్ చంపేసింది కదా, అక్కడ చంపినా మేము స్పందిస్తాం, దండకాలంలో చంపినా స్పందిస్తాం. మా తెలంగాణకున్న హృదయమే స్పందించడం, మానవ హృదయమే స్పందించడం, అది మా అమాయకమైన ఆదివాసీ హృదయం. మాకు ఆ నేపథ్యం ఉంది. ఎప్పుడైనా అభివృద్ధికి వ్యతిరేకమైన అన్నాడు ఆయన. ఆదివాసీలు అభివృద్ధికి వ్యతిరేకులైతే 60లో ప్రారంభమైన బయలుదేరిలో ఎప్పుడైనా ఉత్పత్తి ఆగిపోయిందా? ఇన్నేళ్లలో ఏ ఉత్పత్తి అయినా ఆగిపోయిందా? ఎందుకు ఆగిపోలే? ఏ విధమైన ఉత్పత్తి ఆగలేదే? నువ్వెందుకు ఇంతగా విధ్వంసం చేసినావు? ఒక్క స్కూల్లోనైనా నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక టీచర్ పెట్టిందా? దండకారణ్యంలో కంపౌండ్ వాళ్ళు కానీ పోలీసు క్యాంపులుగా పాలన పెట్టుకున్నారు, కానీ ఒక టీచర్ అయినా రిక్రూట్ చేసిరా చెప్పు. అమిత్ షా ఇంత ఛాలెంజ్ తీసుకుపోయావు కదా. ఎవరు అభివృద్ధికి నిరోధం, ఎవరు దేన్ని అడ్డంగా మారుస్తామని చెప్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి నేపథ్యం మొత్తంగా ఈ సమాజంలో మనం ఉన్నదేంటి అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎవరిని సహించేది కాదన్నా. వీళ్ళకు రాజ్యాంగం అని మనం అంటాం, కానీ వాళ్ళకు రాజ్యాంగాన్ని వాళ్ళు మొదటి రోజే గుర్తించలేదు. రాజ్యాంగాన్ని గుర్తించలేదు. వాళ్ళ ఒక డ్రామా కంపెనీ వస్తుంది, రాజ్యాంగంలో బొమ్మలు ఉన్నాయి, పురాణాల బొమ్మలు ఉన్నాయి. ఈ పురాణాల బొమ్మల ప్రకారంగా రాముడు ఉన్నాడు మా రాజ్యాంగంలో, కృష్ణుడు ఉన్నాడు రాజ్యాంగంలో అంటాడు. రాజ్యాంగం రాసినాక 3 ఏళ్లకు రవీంద్రనాథ్ ఠాగూర్ పెట్టినటువంటి విశ్వవిద్యాలయంలో బొమ్మలు వేసినటువంటి ప్రొఫెసర్లు ప్రతి రాజ్యాంగంలో పురాణాల బొమ్మలు వేయలేదు. ఏం వేసిరు అంటే, భారతదేశ చరిత్రని ప్రతి అధ్యాయానికి ఒక బొమ్మను వేసింది. మొదటి అధ్యాయానికి సింధు నాగరికత బొమ్మను వేసింది. రెండవ అధ్యాయానికి ఆ వేదకాల బొమ్మను వేసింది. మూడవ అధ్యాయానికి ఒక బొమ్మను వేసింది. ఆదేశ సూత్రాలు అంటే పూర్వదానికి రామాయణంలో రాముడికి సంబంధించిన ఒక బొమ్మ ఉంది. అంటే భారతదేశ చరిత్రని బొమ్మల రూపంలో పెట్టింది. అందులో శివాజీ బొమ్మ ఉంది, ఏకంగా టిప్పు సుల్తాన్ బొమ్మ ఉంది, వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. అంటే ఒక్కరే లేవు, కానీ వాళ్ళు అనుసరించింది ఏంటి? రాజ్యాంగాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. రాజ్యాంగంలో వాళ్ళకు నచ్చని పదాలు ఉన్నాయి, నచ్చని సమాజం ఉంది. వేల ఏళ్ళుగా ఎప్పుడైనా మీరు గమనించండి, రామాయణంలో ఒక మాట ఉన్నది. వీళ్ళంటారు రాముడు బాణం తీసుకొని దండకారణ్యానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు చాలా మంది పిలిచేస్తారు, నువ్వు రాజు ఆయుధం తీసుకొని అడవికి వెళ్ళవద్దు, నువ్వు వెళ్ళవద్దు, అది పాపం, రాజుకు ధిక్కారం. వాల్మీకి రామాయణంలోనే ఉంది. మొత్తం తప్పుకు కారణం ఏంటంటే, రాముడు ఆయుధాన్ని తీసుకొని ఆ అడవికి వెళ్ళడమే రామాయణం మొత్తం మీద అనేక దుర్మార్గాలకు కారణం అనేది దాని అంతర్లీనంగా ఉంది. అది పరంపరగా కనిపిస్తూ వచ్చింది. కానీ ఆదివాసీ చరిత్రలో ఎప్పుడైనా ఆయుధాన్ని వదిలిపెట్టిందని చెప్పండి. జీవితకాల చరిత్రలో తన ఆయుధాన్ని ఎప్పుడైనా వదులుకున్నాడా? ఆయుధాన్ని ఉంచుకున్నావు, కానీ నువ్వు తన జీవితం, తన సర్వస్వం ఆయుధమే, బాణము, గొడ్డలి ఆయన నుంచి వేరు చేయలేదు. ఈటని బల్లాన్ని ఆయన నుంచి వేరు చేయలేదు. అమెరికా వాడు ఇంత నాగరికుడు కదా, అమెరికా వాడు ఎప్పుడైనా ఆయుధాన్ని వదులుకుందా పౌరుడు? మీరు చెప్పండి. అమెరికా వాడు ఎప్పుడైనా ఆయుధాన్ని వదులుకున్నాడా? అమెరికా రాజ్యాంగంలో పౌరులకు ఆయుధాన్ని ఉపయోగించుకునే హక్కు ఇప్పుడు కూడా ఉంది. అమెరికా రాజ్యాంగం ఆయుధ నిషేధం పౌరులకు చేయలేదు. అందుకే పిల్లగాళ్ళ కూడా బలెకు ఆయుధం పంతులు అప్పుడు దొరుకుతుంది. ఎందుకు అమెరికా అందరికంటే మొదటి లిఖిత రాజ్యాంగం కదా. నా దగ్గర ఆయుధం నీకు ఎందుకు రాజ్యానికి ఆయుధం ఇయ్యలే. మనిషి దగ్గరే ఆయుధం ఉంచుకొని ఇచ్చింది, పౌరుడు దగ్గర ఎందుకు ఇచ్చింది అమెరికాలో? ఓ నాయన, నేను నమ్మను, రాజ్యాన్ని నమ్మను, నీ చేతులు ఆయుధం పెడితే అది ధనవంతునికి ఉపయోగపడుతుంది, అది బలవంతులకు ఉపయోగపడుతుంది, దాంతో పేదవాడిని నువ్వు నమ్ముతావు. కాబట్టి ఆయుధాన్ని రాజ్యానికి ఇచ్చి నేను ఉంచుకోను,
ఆయుధం ఎవరి దగ్గర ఉండాలంటే పౌరుడి దగ్గర ఉంచుకోవచ్చు అని మనం రైట్ టు ఈక్వాలిటీ లెక్క రైట్ టు ఆర్మీ హక్కు ఉంది వాళ్ళకి రైట్. అమెరికా మొదటి ప్రజాస్వామ్య దేశం అంటావు, అమెరికా రాజ్యాంగంలో ఉందంట, అన్నిటికీ గుర్తిస్తావు ప్రజాస్వామ్యాన్ని. నువ్వేం చేస్తున్నావు? ఇవాళ ఒక్కటైనా మీరు అంటున్నారు కదా అన్ని వదిలేస్తాం పదండి, కానీ ఒక్కటి నువ్వు చేయగలుగుతావా? మేము అన్ని వదిలేస్తాం. మా వయసుకి కూడా ఒక లేఖ రాసింది, మేము జనజీవన స్రవంతిలోనైనా ఆయుధానికి సంబంధించిన అంశం మీదనైనా చర్చించడానికి సిద్ధమైన అబ్బాయి రాసింది. ప్రతిదీ చర్చించడానికి సిద్ధమైన వాళ్ళ లేఖలో రెండో లేఖలో రాసింది. అప్పటికి బిఆర్ దాదా చనిపోలేదు, ఎన్కౌంటర్ కావడానికి ముందు వాళ్ళ లేఖ రాస్తుంది. కానీ నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోలే? దానికే కాదు, ఇవాళ ఈ దేశంలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఓటర్ లిస్టు మొత్తం మాయమైందా? మహారాష్ట్రలో ఎన్నికలు ఏం జరిగింది? ఎక్కడైనా మీరు పక్క రాష్ట్రంలో చూసిరు, ఓట్లు అయిపోయినాక కౌంటింగ్ ముందు కౌంటింగ్ తర్వాత 53 లక్షల ఓట్లు ఎక్కువ వస్తాయా? నీ ఓటు మీద నమ్మకం పడ్డావు కదా, దాని మీద విశ్వాసనీయత ఏది? సుప్రీంకోర్టు ఎలా కూడా కొడుతున్నా కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించరే. అసలు ఈ ఓటు ఎప్పుడైనా నువ్వు వేయించుకున్నావా? ప్రజలు ఓటు ఎప్పుడైనా నిజంగా వేయించావా? ఓటు వేయించడానికి నువ్వు అనుభవించే అనైతిక చర్యలు ఎన్నున్నాయి. మనం అన్నం తినడానికి అన్నం అప్పుడప్పుడు ఏం చేస్తాం అన్న ఆర్డర్ పెట్టాలి. ఏంటి దాన్ని ఏమంటారు అన్న క్యాటరింగ్ ఇస్తాం. ఈవెంట్ పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తాం? క్యాటరింగ్ ఇస్తాం. వాడు ఏం చేస్తాడు? ఇది ఉంటే ఏం చెప్తాడు? గవర్నమెంట్లో డబ్బులు ఇస్తాడు. ఇవాళ ఓట్లకు క్యాటరింగ్ సిస్టమ్ వచ్చింది. కాంగ్రెస్ వాడు ఒకరిని పెట్టుకుంటాడు, బీజేపీ వాడు ఒకరిని పెట్టుకుంటాడు. మన పేరు ఇప్పుడు సురేష్ కుమార్ గారి మన పేరు పీకేనా? ప్రశాంత్ కిషోర్ పీకే. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇదివరకు అరుణోదయ వాళ్ళు గట్టి కట్టుకొని ఊళ్ళలోకి పోతే సమస్యలు ప్రజలు మీరు ఓటేసి చెప్తారు. ఇక ఎవరు చెప్పింటారు? పీకే వాడు సోషల్ మీడియా మేనేజ్మెంట్, వాడే బహిరంగ సభలు ఎట్లా పెట్టాలో చెప్తాడు, వాడే ప్రజలు ఎట్లా మాట్లాడాలో చెప్తాడు. ఆ సమయానికి నిరుద్యోగం ధరలు రాకుండా మతం ఇంకోటి వచ్చేటట్టు పెడతాడు. ఆ చర్చ చుట్టూ మనం వెళ్ళిపోతాం. మన చేతుల్లో లేదు నాయన, ఓటంతా వాడు ఆల్రెడీ మన బ్రైన్ పాలసీ చేసుకున్నాడు, సోషల్ మీడియా తోటి మొత్తం కంట్రోల్ చేసుకున్నాడు. ఒక్క రోజు డ్రామా చేస్తాడు, నైట్ ఓట్లు మారిపోతాయి. తీరా ఓటేసినాం కాబట్టి అంటే ఈవీఎంలో జంప్ అయ్యి ఎక్కువ మన కాలు జంప్ అయినట్టు ఓటు కూడా జంప్ అయిపోతుంది. నువ్వు ఎవరికి వేసినా బీజేపీ బయటపెట్టుకుంటావు. ఇంకో పార్టీ నువ్వు ఎన్నికలే సక్రమంగా నిర్వర్తించలేదు, ఎన్నికల మీద విశ్వాసం కలిగించలేదు, పోనీ అది కూడా పక్క పెడతాం. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి రాజ్యాంగం అందరికీ హక్కు ఉండాలి కదా, పార్లమెంట్ రిప్రజెంటేషన్ లో. ఈ దేశంలో నువ్వు ఎంతమందికి బియ్యం ఇస్తున్నావు? తినే బియ్యం అంటే 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నావు కదా. మన 80 మంది పేదవాళ్ళు 80% మంది పార్లమెంట్లు ఉండాలి కదా. 99.9% మంది కోటాధీశ్వరులే ఉన్నారంటే ఈ పేద ప్రజలకు ఎందుకు రిప్రజెంటేషన్స్ లేదు అందులో? నీ పార్లమెంటులో సభ్యుడిగా రాత్రికి రాత్రి అమెరికా నుంచి వచ్చి 6,000 కోట్లు ఒక ఆయన చంద్రశేఖర్ చంద్రశేఖర్ రాత్రికి రాత్రి వచ్చి ఎంపీ మంత్రి కూడా అయిపోతుంది. అంతకుముందు ఈ దేశంలో ఉంటాడు, ఈ దేశం లేడు, ఈ దేశ సమస్య తెలియదు, ఈ దేశ తిండి తెలియదు, సగం వచ్చి మంత్రి, కేంద్ర మంత్రి అయిపోతాడు. మీ దగ్గర కూడా పెళ్లి చేశారు కదా నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 100 కోట్లు, అంబానీ 1000 కోట్ల పెళ్లి. మీరు పార్లమెంటు సభలో ఉంటే ఇక ఈ పార్లమెంటులో ఉండేది ఎప్పుడు? ప్రజల సమస్యలు ఎప్పుడైనా చర్చకు వచ్చినాయి అన్న పార్లమెంటులో? నీ పార్లమెంటును బాటకాన్ని గట్టి చేసింది ఎవరు? మీరా? అజర్బరీరా? మీరే కదా. రాజ్యాంగాన్ని తుదిలో పట్టింది ఎవరు? మీరే కదా. ఇవాళ సాఫ్ట్వేర్ మనం అంటున్నాం, మన పిల్లల్ని సాఫ్ట్వేర్ చేయిస్తున్నాం. 2.5 లక్షల మంది ఉద్యోగాలు సంవత్సరానికి తీసేస్తుంది. ఇండియాలో ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఇవాళ మనకి చాలా అనుకుంటున్నాం కదా. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చూడండి 2.5 లక్షల మంది ఉద్యోగులు పెద్ద పెద్ద కంపెనీలు చేసినాయి. ఏంటి పరిస్థితి? చదువుకున్న వాళ్ళు 98% నిరుద్యోగులుగా ఉన్నారు. ఏంద్ర నాయన మీరు కదా చేసేది, ఇంత అన్రెస్ట్ చేసింది సమాజాన్ని. అసలు మీరు కదా, మేము 1000 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా కొట్లాడితే కదా సమయానికి వచ్చింది.
అదే మేము పడుకుంటాం 8 గంటలు, 8 గంటలు పనిచేస్తాం, 8 గంటలు సమాజానికి ఇస్తామంటే మొత్తం టూర్స్ అని చెప్పేసి అంతా పని చేయమంటున్నాడు వాడు. చంద్రశేఖరనా ఎల్లండి వాడు, మీరు 90 గంటలు పనిచేయాలి, 90 గంటలు. సుబ్రహ్మణ్యం ఇన్ఫోసిస్ నారాయణ 70 గంటలు చేయమని. సంపద సృష్టికర్తలు ఎవరంటే మీరు పాడేది కదా, శ్రమజీవి కదా. ఇప్పటిదాకా సంపద సృష్టికర్త పంటను పండించిన, కట్టిన, శ్రమ చేసిన, వస్తువులు ఉత్పత్తి చేసిన ఎవరు ఉత్పత్తి క్యారెక్టర్ శ్రమజీవి అంటారు కదా. కానీ ఓలా కంపెనీ అధినేత బాగేష్ ఏమంటుండో తెలుసా? బాగేష్ ఏమంటుండు? సంపద సృష్టికర్త కార్పొరేట్ కంపెనీ, దానికి అందరూ చెప్పబడుతుంది. అర్థం మారిపోయిందన్న, రాజ్యాంగం అర్థమైపోయింది, కార్మిక హక్కులు పోయినాయి. నువ్వు వచ్చి నీ బిడ్డతో నీ మనవలతో ముద్దు పెట్టుకునేది కూడా లేదని, నా ముద్ద తినేది లేదు, నీ మనవల్ని ముద్దు పెట్టుకునేది కూడా లేదు. పెంచుకోవాలి. ఆ పడగలు పెరిగిపోతున్నా, తలలు 1000 పడగల నాగలాగా మారిపోతున్నా. ఇది కాదు, ఇదంతా ఎవరు చేసే కదా, దీని కదా మానవీకరించమని చెప్పింది. అన్న ఇది వినదు, నిజమైన హిందువులు కూడా నమ్మది. ఆదివాసి ఏ మతానికి చెందిన వాడు, ఆదివాసికి ఒక మతం ఉంది, ఆయన మతం ఆయనకే. వాళ్ళని తీసుకొచ్చి హిందూ మతంలో కలుగుతావా? ఇదెక్కడ దౌర్భాగ్యం. మీకు ఒక విషయం చెప్పాలి. ఆచార్య చర్చల కోసం వెళ్ళిన చిదంబరం హోంమంత్రిగా ఉంటారు. కేంద్ర స్థాయిలో అప్పటికి చర్చలు జరిగింది, అయిపోయింది. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర స్థాయిలో చర్చలు జరగాలని ఈ దేశం సాధించుకున్న ఒక గొప్ప మేధావి రాజా చర్చల కోసం ఢిల్లీకి ప్రయత్నాలు చేశారు. ప్రపంచ జ్ఞానిగా కొన్ని రాజ్యాలు స్వామి అగ్నివేశం పెట్టుకొని, అగ్నివేశ కాషాయ వస్తారు కదా వేసుకుని, ఆర్య సమాజం కదా, బాల కార్మికుల మీద వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడు కదా. శ్రీకాకుళం నుంచి వెళ్ళి హర్యానాలో కార్మిక మంత్రిగా పనిచేసిన వాడు కదా స్వామి అగ్నివేశ్, మంత్రి హర్యానా. అగ్నివేశ్ చర్చల కోసం ప్రయత్నం చేసి ఆజాద్ వెళ్ళి నాగపూర్లో అగ్నివేశం కలిసి వస్తుంటే శాంతి దూతలు చంపింది చిదంబరం. కార్పొరేషన్ చంపలేదా? అగ్నివేశం కూడా కొట్టి చంపినాయి అన్న. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్నివేశ కాషాయ వస్త్రాలు వేసుకున్న అగ్నివేశను వెంటబడి కొట్టి చంపినాయి. ఆ బొక్క తిరిగే చనిపోయింది అగ్నివేశం. మీరు గమనిస్తే ఇది నిజమైన హిందూ మతాన్ని కూడా బతకలేదన్నా, అస్సలు బతకలేదు. నిజమైన నిజాయితీ ఇలా స్వామి వివేకానందుడికి వాళ్ళు చంపేటప్పుడు ఇదే చంపేస్తారు. స్వామి వివేకానందుడు దయానంద కూడా బతకలేదు. నిజమైన హిందువులు కూడా అది బతకలేదు. వీళ్ళకి కావాల్సింది నకిలీ హిందూ అంటే మనువాద, తిరిగి కులం కావాలి, తిరిగి మనువు కావాలి. ఈ దేశం పురాణాల నుంచి కూడా దాకా ఆదివాసిని చంపుకుంటూ వచ్చేది కాబట్టి ఇది ఆదివాసిని వేదకైతే దళితుని మరి పాకిస్తానానికి పంపాలి. కాబట్టి పాతన ఆర్య నాగరికత రావడం కంటే హిట్లర్ తాత కూతురు పాఠాలు చెప్పిండు కదా. మనం హిట్లర్ తాత పాఠాలు చెప్పిండు. ఎందుకంటే హిట్లర్ తయారైంది నైషియన్ ఒక తత్వవేత్త, నైషియన్లో తయారైంది మనువు. మను పుస్తకాలు చదివి నీషే చదివి రాసిండు. నీషే చూసి హిట్లర్ అట్లయింది. హిట్లర్ను మార్చింది నీషేను మార్చింది మను. హిట్లర్ ఈ ప్రపంచాన్ని కోట్లాది మందిని చంపించి పాఠం రావడానికి కారణం ముస్సోలిని, హిట్లర్. వీళ్ళ పుట్టుకకు పూర్వజన్మం ఎక్కడుంది అంటే మనువు దగ్గర. ఈ మనువు ఎక్కడుంది అంటే ఇలా నాగపూర్వ తిష్ట వేసుకొని కూర్చున్నాడు. నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మనువు స్థిరపడ్డాడు. మనువు విగ్రహం జైపూర్లో ఉన్న రాజస్థాన్ జైపూర్లో ఉన్న హైకోర్టులో మనువు విగ్రహం పెట్టింది. కాబట్టి చంద్రచూడు తీర్పులు అట్లే వస్తాయి, మన రమణ తీర్పులు అట్లే వస్తాయి. ఇంత జరుగుతుంది కదన్నా. మనం ఏమన్నా చనిపోయిన శవాలనైతే ఆ శవాలనైనా మేము కర్ణం చేసుకుంటామంటే
మావోయిస్టు ఆదివాసి అయిన తర్వాత చనిపోయిన శవాలను కూడా ఎట్టేది కదా. వాళ్ళ అన్న బిఆర్ అన్న సాంప్రదాయకంగా హిందూ పద్ధతిలో ఖననం చేసుకుంటా అన్నా కానీ ఇయ్యలే కదా. ఎవరు నుంచి వాళ్ళు మహేష్ ఇయ్యలే కదా, అది రాకేష్ ఇయ్యలే కదా, వివేక్ని ఎవరి నుంచి విజయలక్ష్మి ఇయ్యలే కదా. వాళ్ళకి తగలబెట్టింది కదా, ఎర్ర జెండా కూడా కప్పటానికి సిద్ధపడకుండా తగలబెట్టింది కదా. వాళ్ళ కుటుంబం హిందూ పూర్తి సాంప్రదాయంలో మేము చివరికి బూడిదనయ్యండి మేము నీళ్ళలో కలుపుకుంటామన్నాం కదా. అంటే హిందూ హక్కులను కూడా అది గౌరవించట్లేదు కదా. ఇంకా ఆదివాసీ హక్కులకు ఏం చోటుంది, ఏ నేపథ్యం ఉంది? కాబట్టి ఇప్పుడు ఒకటి జరగాలి. మనం చూసాం ఎంతమంది చావుకు రైతులు. మనుషులుగా మనం ఒక ప్రకటన చేద్దాం. ఈ రోజు ఈ అన్నోదయ వేదిక నుంచి అంతిమంగా ఒక 5 నిమిషాలు పూర్తి చేస్తున్నా ఒక ప్రకటన చేద్దాం. ఈ అన్నోదయం రాజ్యాంగం ఈ దేశంలో చాలా అమలు తప్పటడుగులు పడ్డాయి. పాలకులు చాలా తప్పులు చేశారు. దాన్ని మార్చడానికి కొన్ని పోరాటాలు వచ్చినాయి. పోరాటాల్లో ఎక్కడొక్కడ లోపాలు ఉండవచ్చు. ఇవాళ చర్చలు జరిగితే రాజ్యాంగం అమలైన తీరు, రాజ్యాంగంతో పాటు మీ ప్రభుత్వం చేసిన తీర్పులన్నీ ప్రజల ముందు చర్చకు వస్తాయా? కావా? 2004లో వచ్చినాయా? రాలేదా? కనీసం నక్సలైట్ తీసుకొచ్చిన చర్చల్లో 2004లో 30,000 ఎకరాలు తక్కువ 30,000 ఎకరాలు పచ్చింది. రామోజీరావు బతుకు నుంచి సంగీత బతుకు దాకా బయటపడ్డదా పడలేదా 2004 చర్చల్లో? ఇవాళ చర్చలు జరిగితే ఏమైతుంది? అసలు బతుకేందో బయటపడుతుంది. ఎంఆర్ఎస్ లాగా సమాజంలో ఎక్కడ తప్పు జరిగిందో పెట్టండి. నక్సలైట్ చేసిన తప్పును కూడా చర్చకు పెట్టండి. చర్చకు ఎందుకు వ్యతిరేకిస్తుంది? రాజ్యాంగం చర్చలకు వ్యతిరేకమా? అదే పోయి శత్రువుని కౌగిలించుకున్నావు కదా, ట్రంప్ చెప్పిండని పోయి వదలకుండా కౌగిలించుకున్నావు కదా పాకిస్తాన్, చైనాలో అప్పనే చేసినావు కదా. ఈ దేశ ఆదివాసీని కౌగిలించుకోకుండా ఇక్కడ చూడయ్యా రాజ్యాంగాన్ని చేయకుండా మనువాడ కలద్దాలు తీసి రాజ్యాంగం కలద్దం పెట్టుకొని ఒక్కసారి చూడవయ్యా. కమిగ్రామ్ సార్ ఒక మాట న్యాయమూర్తి దగ్గరికి పోయినప్పుడు ఆయన ఇట్లే కమ్మ తీసి తిప్పేసుకుంటాడు న్యాయమూర్తి కూడా కనక సార్ అంటే భయం. కనకరామ్ సార్ చూస్తే భయం. పేపర్ అయితే తిప్పేస్తుంటే సార్ సార్ ఏం కట్ట తిప్పేస్తున్నాడు, ఏముందా కాగితాలు తిప్పేస్తుందంటే నెమ్మదిగా తిప్పండి. అవి కాగితాలు కావాలి, అవి అక్షరాలు కావాలి. సామాన్యుల ప్రాణాలు, సామాన్యుల ప్రాణాలు నువ్వు అట్లా తిప్పితే, చూడకుండా తిప్పితే నడిచిపోతాయి, కనపడకుండా పోతారు. అందులో వాళ్ళ జీవితాలు ఉన్నాయి. రాజ్యాంగం అంటే మీకు పోరాటాలు, అక్షరాల పోరాటాలు. ఈ అక్షర పోరాటాలు చర్చకు వస్తాయా? చర్చలు వస్తాయి. చర్చలకు సిద్ధమని వాళ్ళు చెప్పింది. మేము ఆయుధం పక్కన పెడతామని వాళ్ళు చెప్పింది. ఆయుధం పక్కన పెడతామన్నారు. మరి వీకెండ్ చంపుతా అంటున్నావు, టార్గెట్ చంపుతా అంటున్నావు, నెమ్మదిస్తామంటున్నావు. ఇది ఒకటి. ఇంకో పక్కన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మన గురువు గారిని ఐటీలో పెట్టిన తర్వాతనే, అధికారం పోయిన తర్వాతనే తెలంగాణ వచ్చినానికి ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక మాట, ఈ రాష్ట్రంలో అన్నలుంటే బాగుంటుంది తెలంగాణ అడుగుతుంది అని టీడీపీలో ఉంది. ఆయన పిసిసి చీఫ్ అయ్యాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అన్నలుంటే తెలంగాణ రాష్ట్రం విఫల రాష్ట్రంగా మారకుండా ఉండేది భయభక్తితోటైనా టీఆర్ఎస్ వాళ్ళకు పనిచేస్తుంది. అన్నల మీద రెండో గౌరవ స్టేట్మెంట్ అనుకున్నాం. మూడవది, మొన్న మనలందరూ పోయి లాగోపాసంతా పెట్టేసిన తర్వాత ఇది మేము శాంతి భద్రతల సమస్యగా చూడంటే సామాజిక సమస్యగా చూస్తున్నామని అన్నావు కదా. నేను పాలకులు జరపను, నా సైడ్ నుంచి ఏం జరగనన్నావు. చివరికి అదే చెయ్యి, నువ్వు అన్నదే చెయ్యి. పాలకుల విరమణ తెలంగాణలో ప్రకటిస్తున్నాను ఒక మాటలు మిగతా రాష్ట్రాలకు గుర్తుండదా? అసలు నీకు తెలియదా బీజేపీ మీద కొట్లాడేది, బీజేపీ మీద కొట్లాడేది గొంగలిగా లేదయ్యా. ఈ గజ్జలు పెట్టుకున్నోళ్ళే అవకాశమే.
మనువాదాన్ని కూకలితో ఎగిరిస్తారు రేవంత్ రెడ్డి. ఒక్కసారి నువ్వు కాలుతో ప్రకటించు. నువ్వు అన్నదే కదా, నువ్వు కట్టుబడి ఉన్నావు కదా, కాలు చెప్పనున్నావు కదా, నచ్చని చెప్పనున్నావు, అక్షరం మీద పెట్టు కదా, అక్షరం మీద పెట్టు. ఏమైంది? గోదావరి లోయ లోయ ఊగరా, శ్రీకాకుళం పొడవనా, దండకారిని నిలబెట్టి వెన్ను మీద నిలబెట్టుకోమా, కాపాడుకోలేమా, చేయలేమా, అసలు మనిషిని కాపాడుకోలేమా? విమానం కూలితే ఏడ్చుకోలేదు, పెహల్గామ్ దాడి జరిగితే ఏడ్చుకోలేదు. వాళ్ళు పాపం పెహల్గామ్లో భర్త చనిపోయా ఏడుస్తుంటే తెల్లారి ఇక్కడ ఉన్న కాశ్మీరీ లోకల్ ముస్లిం తను కాపాడిన కొంతమంది భార్య అంటే ఆమె మీద బండ కూతురు దిగిపోయి ఆమె పట్ల కరుణ లేదు, దయా లేదు. అన్న ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, బీజేపీ కొనసాగి రాజ్యం ఆదివాసే కాదు, మనిషికి లక్షణాలు కొన్ని ఉంటాయన్న. ఆ లక్షణాలు లేకపోతే ఇప్పుడు ఈ లోపల ఈ కండ లేకపోతే లోపల స్కెల్టిన్ ఉండిపోతుంది, అంటే అస్థి పంజరం మిగిలిపోతుంది. మనుషులుగా అస్థి పంజరంగా ఉంటే మనుషులం అవుతామా? అస్థి పంజరం పైన కండ ఉండాలి, రక్త మాంసాలు ఉండాలి, నరాలు ఉండాలి, మెదడు ఉండాలి, పని చేయాలి. అందుకే తిరువల్లువార్ తమిళనాడు గొప్ప కథ ఏమంటాడంటే, ప్రేమ లేని దేహం అస్థి పంజరం. చాలా గొప్ప ప్రేమ లేని దేహం అస్థి పంజరం. ఈ బాలకు కొనసాగితే ఏంటంటే ప్రేమ దయ కరుణ లేదా నీ పక్కనే దగ్గర నువ్వు స్పందించవు, నీ పక్కన వచ్చి కొడుకుపోయినా నువ్వు స్పందించవు. వాళ్ళు చేసిందే కరెక్ట్. మన మెదడు అంతగా మార్చు. నిజంగా ఈ సమాజం ఉదయమైన సమాజం కాకపోతే తల్లి 4 పిల్లలు తీసుకొని నదిలో కృష్ణ నదిలో దూకి చేస్తే ఎందుకు స్పందించలేకపోతున్నాం? ఇంతమంది తప్పుతుంటే ఎందుకు ఉదయం కదలలేదు? నిన్న పార్టీ రాసింది కదా, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఆదివాసులు, ఈ రాష్ట్రాలు ఇంత జరిగినాయి అని చెప్తుంది కదా, ఎందుకు కదలట్లేదు? గొంతు కలిపోయినా, బండరాయినా, ఇంట్లో టీవీ కట్టి కొనుక్కొస్తున్నామా, సెల్ ఫోన్ లైట్లకే పరిమితం అయిపోయినామా? అదలే ఇంత ఇంత అన్న వాళ్ళు అనుకుంటే ఈ హక్కులు కూడా ఇంత పోయేది కాదు. మాకెందుకు లేకుంటే ఆర్టీసీ కాలేజీ వాళ్ళు ఉంటే, అదే ఊళ్ళో వాళ్ళు ఉంటే, అదే కాలేజీ కుటుంబం ఆంజనే ఉంటే, అదే చేసిన త్యాగాలు చేయకపోతే ఈ సమాజంలో ఇక్కడైనా నిలబడే హక్కు ఉందా? మల్లిగాడు మల్లయ్య కాలేదన్నా ఈ త్యాగాలు లేకపోతే. మల్లిగాడు మల్లయ్య గారు కావాలి కదా. కావాలంటే ఏం చేయాలన్నా? ఇదే స్టేజ్లో ఉందా? చనిపోతున్నది దండకార్యాలు ఆదివాసాన్ని వదిలేద్దామా? మనిషిని పట్టించుకుందామా? అందుకోసం అంతిమంగా మాట్లాడాల్సిన రాయవలసిన వాడు రాయాల్సిందే, నిస్సంకోచంగా, భయపడకుండా. వాళ్ళు దాడి చేస్తున్న సోషల్ మీడియాలో 100 మంది వచ్చి పడతారు, వాళ్ళు మొత్తం బ్లాక్ చేసుకుంటారు, వాళ్ళ ప్రొఫైల్ బ్లాక్ చేసుకుంటారు. కానీ మనం చేయవచ్చు. వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో చేస్తున్న వాళ్ళని ఏం అల్లేం ఎందుకలేమంటే వాళ్ళన్నీ మేము చర్చకు సిద్ధమన్నాడు, ఆయుధాలు పక్కకు పెట్టమన్నాడు, అన్ని పెట్టమన్నాడు. వాళ్ళు ఎంత పోరాటం చేయాలో చావాలో నిర్ణయించుకున్నారు. కానీ మనుషులుగా మనం నాగరిక సమాజంలో మనం కొంతైనా స్పందించాలి, కొంతైనా కదలాలి. పాటలు కొత్తగా నిన్న మొన్న కేసీఆర్ కాలంలో కురుకుతున్న కళాకారులు నిన్న మీటింగ్ పెట్టి ఏం పెట్టిందో మీరు చూసి హైదరాబాద్ లో విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు. సిద్ధారెడ్డి, దేశపతి, ఇంకా సోయల్ దొరల కాకుండా ఆడ కూర్చొని దేని గురించి మాట్లాడుతున్నా? దేని గురించి? అదే చచ్చిపోతుంది సమాజం, మానవత్వం. దాని మీద ఒక పాట రాయడం ఎందుకు మీటింగ్ పెట్టలే? ఇంకొక మాట మాట్లాడమని ఎందుకంటే ఇందిరాబాద్ లో న్యూ డెమోక్రసీ ఒకటి పెట్టింది. మీ కేసీఆర్ చెప్పండి, 12 లక్షల మందితో వరంగల్ మీటింగ్ లో నక్సలైట్లతో చర్చలు జరగాల వద్దా చెప్పండి అంటే 12 లక్షల మంది చేతులెత్తి చూపించారు కదా. మరి కార్యాచరణ టీఆర్ఎస్ మీ రోజు డ్రామాలేనా? అసలు ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఒత్తిడి ప్రజాప్రతినిధులు అంతా చేయవచ్చు. మీరు పార్లమెంట్లో సుఖంగా కూర్చుంటారా? ఇంతమంది వస్తుంటే అన్ని మాట్లాడతారు. రాహుల్ గాంధీ పీపుల్స్ వారు మీ పార్లమెంట్లో మాట్లాడారా? ఎందుకు మాట్లాడారు? రాజ్యాంగం చేతిలో పెట్టుకున్నావు కదా, పార్లమెంట్లో మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడరు? మీరే కదా ఇన్ని హక్కులు భోక్తం చేసుకుంటున్నది.
రాజకీయ పార్టీలే కదా. ఇంతమంది తెలంగాణ ఉద్యమం చేసే కదా. ట్యాంక్ బండ్ మీరు లేకపోతే బద్దలయ్యేదా? మిలియన్ మార్చ్ మీరు లేకపోతే జరిగేదా? అరుణోదయ న్యూ డెమోక్రసీ లేకపోతే మిలియన్ మార్చ్ జరిగేదా? ఒక్క విగ్రహం కదా ఏమేమి ఆంధ్రాలన్నీ ఇయ్యవాడంటుంది నాకు హుస్సేన్ సాగర్లో నిమై బతుకమ్మ లెక్క నిమజ్జనం చేసింది ఎవరు? మనకు కాదా? మీరు కాదా? ఒక్కటి మొన్న న్యూ డెమోక్రసీ ఇందిరా పార్కులో ధర్నా కూడా పెట్టింది కదా కగారు మీద. మీరేం చేయాలా? ప్రకటన చేసి వదిలేస్తారా? తెలంగాణ ఉద్యమంలో ఇంత త్యాగాలు చేస్తే ఇక ముఖ్యమంత్రి మంత్రి పదవులు అనుభవిస్తుంది మీరు కదా. రండి ప్రజల పక్షాన్ని మాట్లాడండి. ప్రజల పక్షాన్ని అంటే రాజ్యాంగ పక్షాన్ని, ప్రజల పక్షాన్ని అంటే ఆదివాసాలు, ఈ ఆదివాసీల పక్షాన్ని. కానీ మర్చిపోవద్దు, పోరాడే వారి ఆయుధం ఎప్పుడు మానవత్వమే, ఎప్పుడు మానవత్వమే. అది గుర్తుంచుకున్నాం. చాలా ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కదులుదాం, మాట్లాడదాం, నిశ్శబ్దాలు చేద్దాం.